గురు పౌర్ణమి పురస్కరించుకుని చెంగారెడ్డిగూడెంలో ఏలూరు రోడ్డు నందు వేంచేసి ఉన్న సాయిబాబా స్తూపం భక్త సంద్రమైంది. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో సాయిబాబా స్తూపం భక్త సంద్రమైంది. పలువురు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి నామంతో ప్రదక్షిణలు చేశారు. మరికొంతమంది సాయిబాబా వారి సత్యవ్రతాలలో పాల్గొన్నారు. సాయినాథునికి వేకువజాము నుంచే పలు కైంకర్యాలు జరిపారు. వేకువజాము నుంచే షిరిడి సాయిబాబాకి కాకడ హారతి, సుప్రభాతం, అభిషేకం, ఉచిత సామూహిక సాయి సత్యవ్రతాలు, సాయి వెంకటరత్నం స్తూపం స్తోత్రం పఠనం, బాబావారి నిత్య ప్రార్థన పఠనం, మధ్యాహ్నం హారతి వంటి పూజలు చేశారు. షిరిడి సాయిబాబా వారిని భారీగా ఊరేగింపు చేశారు. సాయి సేవకులు ఎం నాగభూషారాణి, యు రాధాలు సత్సంగం నిర్వహించారు. అదేవిధంగా ధూప్ హారతి, సేజ్ హారతి, పవలింపు సేవలో భక్తులు పాల్గొన్నారు. ఈ నెల 30వ తేదీన షిరిడి సాయిబాబాకి కాకడ హారతి, మంగళ హారతితో కార్యక్రమం ముగింపు ఉంటుందని అన్నారు. భక్తులకు భారీ అన్నప్రసాద వితరణ చేశారు. పలువురు సాయిబాబా స్తూపం దుని చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఈ సందర్భంగా సాయి సేవక్ నారాయణ మాస్టర్ సిటీ న్యూస్ తో మాట్లాడారు. ఇక్కడ 100 అడుగుల సాయికోటి మహాస్తూపం ఉందండి. పూజ్య గురుదేవులు శ్రీ అమ్ముల సాంబశివరావు గారు నేతృత్వంలో ఇది నిర్మాణం జరిగింది. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమి రోజు ఈ స్తూపంలో బుక్ చేయడం జరుగుతుందండి. అలాగే ఈరోజు గురు పౌర్ణిమ, గురువుని ప్రతి ఒక్కరు పూజించవలసిన రోజు మాట. అంటే సంవత్సరం అంతా పూజించింది ఒక ఎత్తు, గురు పౌర్ణమి రోజు పూజించింది చాలా విశేషమైన ఫలితం వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది భక్తులు ఇక్కడ రావడం జరిగింది. స్తూపం దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది సత్యవ్రతాలు చేసుకుంటున్నారు. అలాగే ఇప్పుడు భోజన కార్యక్రమాలు కూడా, అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. చక్కగా ఇలా ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతూనే ఉంటుంది. గురు పౌర్ణిమ అలాగే కార్తీక పౌర్ణమి రోజు కూడా ఈ స్తూపాన్ని ఓపెన్ చేసి అందులో భక్తుల చేతుల మీదుగా 5 కోట్ల నామాలు వేయించడం జరుగుతుంది. అలాగే భారీ అన్న సమారాధన ఉంటుంది. అలాగే ప్రతి గురువారం కూడా ఇక్కడ ఎక్కువ మంది బాబా భక్తులు వచ్చి చక్కగా ఇక్కడ పల్లకి ఉత్సవంలోను, అన్నదాన కార్యక్రమంలోనూ పాల్గొంటారు. ప్రతి గురువారం కూడా సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల దాకా అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. కావున భక్తులందరూ చక్కగా పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొని బాబావారి పూజ్య గురుదేవుల ఆశీస్సులు పొందుతున్నారు. చాలా అనుభవాలు కూడా జరుగుతున్నాయి. ఎక్కువ మందికి పెళ్లి కాని పిల్లలకి పెళ్లిళ్ళు అవడం, అలాగే నిరుద్యోగులకి ఉద్యోగాలు రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరం ఇక్కడ భక్తుల సంఖ్య నానాటికి పెరిగి ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా ఈ సాయికోటి మహాస్తూప ప్రాంగణం అభివృద్ధి చెందుతుంది. భక్తులు కోరికలు తీర్చే షిరిడి సాయిబాబా వారు ఇక్కడ ప్రతి భక్తుడి కోరిక ఆయన తీరుతున్నాడు. భక్తుల అనుభవాలు అవి. చక్కగా మీరందరూ మిగిలిన వాళ్ళు కూడా ఈ స్తూపాన్ని దర్శించుకొని బాబావారి ఆశీస్సులు, గురువుగారి ఆశీస్సులు పొందుతారని ఆశిస్తున్నాం. సాయిరామ్ అండి.